మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనమును ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతించే దేవుడు మన దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. మనము ఆపదల్లో ఉన్నప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆపత్కాలమున ఆయనకు మొరపెట్టినప్పుడు తన గుడారపు మాటున మనను దాచువాడై ఉన్నాడు. అంతేకాక ఆయన తన పర్ణశాలలో నన్ను దాచునని భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు అంటే 8వ వచనం 26వ అధ్యాయంలో మొట్టమొదటిగా, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచు ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన నివాస మందిరములు మనం ప్రేమించే వారముగా అనగా జీవము గల దేవుని దర్శించుటకు అనే మాట కీర్తనల గ్రంథము 84వ అధ్యాయములో 2వ వచనము ఇలాగూ, దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయచ్చు ఉన్నది. ఎప్పుడైతే మనము అటువంటి తృష్ణ కలిగి ఉంటామో, ఆశ కలిగి ఉంటామో, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది ప్రభువా, అది సొమ్మసిల్లుచున్నది, యెహోవా మందిర ఆవరణము చూడవలనని, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు అనే మాట. దేవుని మందిర ఆవరణం చూచుట కేవలము ఈ లోక సంబంధముగా కట్టిన మరి భవనము కాదు. దేవుని మందిరము ఆత్మ సంబంధమైన మందిరం. ఆత్మతో సత్యంతో యథార్థముగా ఆరాధించుటకు, దేవుణ్ణి దర్శించుటకు, దేవుని దర్శనము మనం పొందుటకు మనము దేవుని యొద్దకి నడిపింపబడి దేవుని యొద్దకు వచ్చుట, దర్శించుట. అందువల్ల భక్తుడు అంటున్నాడు, నీ తేజో మహిమ నిలిచే స్థలము అంటున్నాడు. నీ నివాస మందిరము నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఆయన దర్శించడం గల ఆశ మనం కలిగి ఉన్నప్పుడు అది పర్ణశాల. అలాగే తన పర్ణశాల, ఆయన తన పర్ణశాల మనం దాచుతాడు, తన గుడారం మాటను దాచుతాడని దేవుని వాక్యంలో రాయబడి. అంతే మాత్రం కాక కీర్తనల గ్రంథములో 63వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎందుకు మనము దేవుని దర్శించాలి? ఆయన తేజో మహిమ నిలిచే స్థలమును, ఆయన మందిరమును మనము దర్శించుటకు, జీవం గల దేవుని దర్శించుటకు నా ప్రాణము నా హృదయము ఆనందముతో కేకలు వేయుచున్నది, నా శరీరము సొమ్మసిల్లుచున్నది అని నీ మందిరావరణము చూడవలన ఆశ మనలో కలిగి ఉండాలి. అంటే 63వ అధ్యాయం 1వ వచనంలో కీర్తనలు, దేవా నా దేవుడము నీవే అని మనం ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. ఆ తర్వాత వేకువనే నిన్ను వెతుకుతాను, నీవు నాకు ఇచ్చిన ఆరాధన సమయమును నేను వ్యర్థముగా ఆచరించకుండా వేకువనే నిన్ను ఆరాధించే సమయం నీవు నాకు ఇచ్చిన నీ దర్శన కాలంలో నీ మందిరావరణంలో నేను ప్రవేశిస్తాను. అంతే మాత్రము కాక నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. ఎలాగంట, దుప్పి నీటి వాగుల కొరకు
ఆశపడినట్లు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అనే మాట మనం 42వ కీర్తనలో చదువుతాం. అంటే నీళ్లు లేక ఎండి ఉన్న దేశముందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొలుచు ఉన్నది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుచూ ఉన్నది అని దేవుడి వాక్యంలో రాయబడి. అటువంటి తృష్ణ, తపన, ఆశ మనం కలిగి ఉండాలి దేవుని సన్నిధిని కనబడుటకై. కాబట్టి ఎప్పుడైతే మనం అలాగుంటామో తన గుడారపు మాటను మనం దాచుతాడు. అందుకే కీర్తనల గ్రంథము 31వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో చక్కని మాట ఏమని 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. సాధారణంగా మనం దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలును దేవుడు చేయ మేలులను బట్టి మనం ఆలోచిస్తాం. కానీ తర్వాత వచ్చిన మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాస్తామంట. అదే గుడారపు మాటను దాచున్నారు. ఆపత్కాలంలో శత్రువుని చుట్టుముట్టినప్పుడు ప్రతిదినం మనకు ఆపత్కాలమే, ప్రతిదినము సాతాను శోధిస్తూనే ఉంటాడు, ప్రతిదినం మన పడవేయాలని సాతాను తిరుగుతూ ఉంటాడు. ఆపత్కాలం. అందుకే 46 కీర్తనలో ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. ఎందువలన అంటే ఆయన దాచించిన సిద్ధపరిచిన మేలు ప్రాముఖ్యమైనది. కపటోపాయములు అంటకుండా నిన్ను ఆయన సన్నిధిని దాచుతాడు. ఆయన పర్ణశాల చాటును దాచుట అనగా, ఆయన గుడారం మాటను దాచునగా ఆయన సన్నిధిలో నిన్ను దాచుతాడు. తర్వాత కల్పము మాన్పి వారిని గుడారంలో దాచుచూ ఉన్నావు. ప్రాకారం గల పట్టణములలో యెహోవా తన కృపకు ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు, ఆయన స్తుతినందును కాక. ఏ సమయంలో ఆపత్కాలం అంటే భీతి చెందిన వాడై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకున్నప్పుడు ఆయనకు నేను మొరపెట్టగా ఆయన నా విజ్ఞాపన ఆలకించాడు. ఎక్కడి నుంచి ఆలకిస్తాడు ఆయన విజ్ఞాపన అంటే 18వ కీర్తన 6వ వచనంలో, నా శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో నుండి ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు తెచ్చినప్పుడు ఆయన సన్నిధిని, ఆయన గుడారపు మాటను నిన్ను దాచుతాడు, కాపాడుతాడు, సంరక్షిస్తాడు. అందుకే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆ ఆపత్కాలం ఏమిటి అంటే 4వ వచనం 18వ అధ్యాయం కీర్తన, మరణ పాశములు నన్ను చుట్టుకొని గను, భక్తిహీనులు వరద వలె పొర్లి నా మీద పడి బెదిరింపగను, పాతాళ పాశపులు నన్ను అరికట్టగను, మరణపు ఊర్లు నన్ను ఆవరణగా నా శ్రమలో యెహోవాకు నేను మొర్ర పెట్టాను. అప్పుడు ఆయన మనం చదువుకున్న వాక్య భాగం 27వ అధ్యాయము 5వ వచనం, ఆపత్కాలమున తన వర్ణశాలలో, ఆపత్కాలం నీవు మొర్రపెట్టినప్పుడు ఆయన తన ఆలయంలో తన గుడారపు మాటున ఆయన నిన్ను దాస్తాడు. అంటే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన నివాస స్థలమును ప్రేమించే వారంగా, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండినప్పుడు, ప్రభువా నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, ఆశచేత నా ప్రాణము నా శరీరం ఆనందంతో నేను చూచుటకు, నీ మందిరంలో ప్రవేశించుటకు, నిన్ను ధ్యానించుటకు. చూడండి కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా యుద్ధ ఒక వరం అడిగాను నేను, దాన్ని నేను వెతుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతే నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అప్పుడు ఆయన ఆపత్కాలమున తన పర్ణశాలలో ఆయన మందిరంలో నివాసం చేయగోరినాడు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం. ఎప్పుడైతే మనం ఆశ కలిగి ఉంటామో 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో వచ్చిన, ఇప్పుడు చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదాన్ని. ఆ కృపాక్షేమం నీకు తోడుగా రావాలి. ఆయన గుడారు మాటను దాచాలి, ఆయన పర్ణశాల చాటును నిన్ను దాచాలి. ఆపత్కాలంలో నమ్ముకున్నదనకిన దేవునిగా ఆయన నువ్వు నమ్మినాడులా దేవుని మహిమను చూస్తావని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల మనము ఆయన సన్నిధిని కనబడుటకు మన హృదయములను ఎల్లప్పుడూ సర్వసిద్ధంగా ఉంచుకో. అలాగూ
దేవుడు మనం ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తాం చిరకాలము కృపాక్షేమంలే మనం వెంట వస్తాం. గాఢాంధకారంలో ఇలా సంచరించాలి, ఏ అపాయం నీ యొద్దకు రాదు. అందువల్ల దేవుని ఆశ్రయించే వారంగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారంగా, దేవుని నమ్ముకునే వారంగా మాత్రమే దాన్ని క్రియాత్మకంగా దేవుని సన్నిధిలో వ్యక్తపరిచి ఆ విశ్వాసమును, నమ్మకము, మన భక్తిని, మన విధేయతను, ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధనను క్రియాత్మకంగా ఆయన సన్నిధికి వచ్చుట ద్వారానే మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్న అప్పుడు ఆయన వాక్యం మన జీవితంలో నెరవేర్చు. ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఆపత్కాలము నమ్ముకునదగిన సహాయకుడా మీకు స్తోత్రాలు. గుడారపు మాటను మమ్మల్ని దాచు దేవుడా, మమ్మల్ని కాపాడుచు సంరక్షించు కునుక కాపాడుతున్న దేవుడు మీకు స్తోత్రం. ఈ భక్తులు సెలవిచ్చిన ప్రకారం చిరకాలం యెహోవా మందిరం నివాసం చేసి నా జీవితకాలం అంతా ఈ కృపాక్షేములే నా వెంట వస్తాను. అటువంటి కృపాక్షేమములు వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అటువంటి తపన, తృష్ణ, ఆశ నీ మందిరం చూడవాలని, నీ మందిరంకు రావాలని ఆశ, తపన వచ్చి వారి భక్తిని క్రియాత్మకంగా, విశ్వాసంలో క్రియాత్మకంగా మార్చుకుని మీ సన్నిధిని వారు ప్రభువా మీరు దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలును పొందుకునే భాగ్యం దయచేయండి. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అటువంటి కృప క్షేమములు దయచేసి దీవించి ఆశీర్వదించున్నారు. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదరణ్య సహవాసం మీ జీవితకాలం అంతే తన కృపాక్షేమంతో మిమ్మల్ని నింపి మిమ్మల్ని, మీ బిడ్డలను, కుటుంబం ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.